రాంగ్ సార్, రాంగ్. నేను అక్కడే ఆపాను, బట్ తను వినలేదు. వినట్లేదు నీ మాట. ఓకే, నో యూస్. వాడు విండండి. లేదు, యు ఆర్ దేర్ అని చేశారు. అలా వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి మీద వెళ్ళేటప్పుడు నేను అది చూడలేదు మేడం. చూసి ఆడియన్స్ కూడా రాంగ్ అనిపించింది. బాడీ లాంగ్వేజ్ సంది బాలేదన్నారు, మరి మీది ఎలా ఉంది? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. స్టార్ మాకి ఒక అద్భుతమైన సౌలభ్యాన్ని కల్పించావు. నేను మాట్లాడింది జరుగుతుందా? కాదు, ఒక బీప్ వేసే అవకాశాన్ని ఇచ్చావు. అలా ఉన్నావు, దారుణంగా నువ్వు మాట్లాడేది నాకే వినడానికి అసహ్యంగా ఉంది. బ్యాచ్ ఫామ్ అయింది అని చెప్పావు. ఇక్కడ ఎవరు బ్యాచ్ ఫామ్ అయింది చెప్పే గట్స్ ఉందా నీకు? మనకంత లేదు. లోపలికి వెళ్ళి చాలా ఫీల్ అవుతున్నారు కదా. సో యాక్చువల్లీ నాకు ఏ ఫీలింగ్ లేదు మ్యామ్, బట్ సిద్ధు ఫీల్ అయ్యాడు. ఇక మిగిలినది ఎవరో మీ అందరికి తెలుసుగా, మాస్టర్ అండ్ నీతు, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అది రావట్లేదు? హానెస్ట్ గా మీరు కొట్టిన విధానాన్ని చూస్తే మీకు ఖచ్చితంగా ఎవరి మీద కోపం ఉంటే కొట్టారు. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. క్వశ్చన్ మాస్టర్, మీరు ఒక ఎగ్జామ్ కి వెళ్ళారు. అక్కడ వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తారా, మీకు వచ్చిన ఆన్సర్స్ కి క్వశ్చన్ అడుగుతారా? మీరు అన్న దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఎవరికో ఫేవర్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఇస్తున్నారు. ఆ ఎవరు? శివ్ ప్రియాంక. ఈయనేంటో ఎప్పుడు నా మీద పడతాడు. 7 couples కి ఒక ఛాలెంజ్ ఇచ్చి శివికి ఒక ఛాలెంజ్ ఇస్తే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్. 3 challenges అందరికి ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాలు మాకు లేవండి. ఎరా ఈక్వాలిటీ, నా క్వాలిటీ. పెట్టిన 5-6 గేమ్స్ లో 2 గేమ్స్ గెలిచేసి ఆ 6 గేమ్స్ కూడా కింద మీద తడిపేసుకున్న వాళ్ళు కూడా నువ్వు గేమ్ ఆడు అంటున్నారు నన్ను. ఈ పిల్ల కుంకలు నాకు నేర్పిస్తారు. నీతు గారితో డోర్ కింద ఎన్ని మేకులు ఉన్నాయో చూసారా? ఏదన్నా చెయ్యి గీసుకుని ఏదైనా ఇదైతే అవసరమా? ఎందుకు చేయాలి? అది అవసరమానండి. నాలో ఒక ఉత్సాహం వస్తే అది ఎక్కడ రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వచ్చి మాస్టర్ జీ యూ డిడ్ వెల్ అని చెప్పాలా? మీకు ప్లస్ అయిపోద్ది. మన గేమ్ మీరు ఆడాలి, మీకు తగ్గినట్టు ఇక్కడ గేమ్ ఉండరు మాస్టర్ జీ. ఓకేనా?